శనార్థులు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మస్తు మస్తు ఖతర్నాక్ ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన. మరి షురూ చేసుకుందామా? ముందుగాలనైతే హెడ్లైన్. గరమైండు కేటీఆర్ సారు, నవ్విచ్చిండు సుత జరసేపు జనాలను. చచ్చిపోతామని బెదిరించిండ్రు ఓ ఇంటోళ్ళు. ఈ లొల్లంతా అయిందట ఒక చిన్న కాల్వ కోసము. బైక్ అయింది టక్కర్, బయట పడ్డది గంజాయి. హైదరాబాద్లో రెంట్ల బాధ, ఇంటికి పోతుందట లత పైసలు కట్టలేక. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద సీన్ ఒక్కపారి వేడైంది. కేటీఆర్ సారు ఎటన్నా పర్యటనకు పోతేనే ఊగిపోయి మాట్లాడతాడు. అసొంటిది కూర్చొని మాట్లాడుతందుకత్తే అంతా ఆగమే పోండ్రి. ఒక్కొక్కలకు కౌంటర్ ఇచ్చి పారేసినంత పని చేసిండు. అన్ని పార్టీలను ఏకి పారేసిండు కదా. మరి గంత కోపం ఎందుకు వచ్చింది? ఏమన్నాడు? ఎసొంటి పంచులు పడ్డాయో జరట్లినద్దాం పాండ్రి. కేటీఆర్ సారు కాంగ్రెస్ సర్కార్ మీద సీఎం రేవంత్ రెడ్డి మీద మస్తు ఫైర్ అయిండు. 6 గ్యారంటీల బోగస్ ముచ్చట్లకెంచి అశోక్ నగర్ నిరుద్యోగుల కష్టాల దాకా ఒక్కొక్కలకు సుక్కలు చూపెట్టినంత పనిచేసిండు. తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్సే అనుకుంటా చాలు చేసి తిక్క ప్రశ్నలు అడిగేటోళ్ళకు సుధా నవ్వుకుంటూనే జర కూలైండు. ఏం రావన్న సారు, ఎప్పుడు కోపంగా కనిపిస్తావేంది? జర నవ్వరాదు, ఇదేమన్నా అహంకారం అంటావా అని జర కొందరికి అనుమానాలు ఉన్నాయి సారు. డెఫినెట్గా అనుకుంటా సార్, ఎందుకంటే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి. నాకు బాడీ లాంగ్వేజ్ ప్రాబ్లం, ఎందుకంటే నాకు ఎక్కువ చెప్తుంటారు మిత్రులు నవ్వుతూ మాట్లాడండి. నాకు అట్లా లేని నవ్వులు పెట్టుకొని కొద్దిగా పని చేయడం కష్టం. కడుపులో కత్తులు పెట్టుకొని పెదవుల మీద చిరునవ్వులు పెట్టుకునే ఆ తెలివితేటలు తెలంగాణ వాడిని కదా, అవి లేవు నాకు. కాబట్టి మేబీ అందుకే అనుకుంటారేమో. అంటే కొన్ని సందర్భాల్లో నిజం నిక్కచ్చిగా చెప్తే కూడా కొంతమందికి నచ్చదు. నేను ఎక్కడ ఏం అహంకారం చూపెట్టాను, పోనీ ఒక ఉదంతం చూపెట్టండి అంటే ఎవరు చెప్పరు, కానీ నీకు అహంకారం ఎక్కువ. అట్లా పర్లేదండి, అలవాటైపోయింది ఇప్పుడు. నిన్న పవన్ కళ్యాణ్ సార్ వచ్చి ఈడో సుతం పోటీ చేస్తా, పోటీ పక్కా చేస్తాం అని మాట్లాడిండు కదా. మరి ఈ సారన్క ఎవరన్నున్నారా? మోదీ సారు కూడా అన్నట్టు అడిగే వరకు ఎంబడే రేవంత్ సార్ పేరెత్తిండు. సో మోడీ గతంలో హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నేనైతే రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకుంటున్నా బ్రదర్. ఆయన పరిపాలనా వైఫల్యాల నుంచి ఏమైనా దృష్టి మళ్లించేదానికి ఆయన వాడుకుంటున్నాడేమో తెలియదు. కానీ ఒకటి మళ్ళీ దాని గురించి వద్దు. నేను చెప్పే కాడికి చెప్పాను. తెలంగాణని గౌరవించి అభిమానించి ప్రేమించే వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే ఏం జరగాలో అదే జరుగుతుంది. ప్రజలు విఘ్నులు, గొప్పవాళ్ళు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళు ఏదైనా సరే కోపం ఉన్నోళ్ళ పేరే ఎత్తుతారు కదా, గదే ఉన్నట్టుంది పో అంటుండ్రు కాంగ్రెస్ మనుషులు. ఇవన్నీ ఇట్లుంటే మొన్నటిదాకా కాక్రోచ్ పార్టీ గురించి మస్తు వైరల్ అయింది. ఒక్క సీజేఏ సార్ ఒక్క మాట అనుడేమో కానీ పెద్ద పార్టీనే ఉట్టుకొచ్చింది. అంటే అది బయట లేకున్నా ఆన్లైన్లో అయితే వచ్చింది. మరి ఈ ఆన్లైన్లో వచ్చిన పార్టీకి సుతం మస్తు మంది ఫాలోవర్లు ఉండే, మిలియన్లు ఫాలోవర్లు వచ్చే. అంటే రాజకీయ పార్టీలకు సుతం లేనంత ఫాలోవర్లు అనుకోండి. మరి దీని మీద ఏమన్నా చెప్తాడో మన రామన్న సారు. 6-7 నెలల కింద ఎన్డీటీవీ వాళ్ళకి ఈవెంట్ పెడితే అక్కడ మన బాంబేలో నేను అనింటి జెన్జీ ఉద్యమం ఇక్కడ కూడా వస్తుందా నేపాల్ తరహాలో అంటే రావచ్చు, పెద్ద అదే అంత కష్టతరం కాదు, మీరు అనుకున్నంత గొప్పగా ఏం లేదు బీజేపీ ప్రభుత్వం అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వినరు, రకరకాలుగా హెకిల్ చేసిండ్రు. కానీ వాళ్ళు చూడండి ఏమవుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి ఒక మాట సీజేఐ గారు ఏదో అంటే ఆ మాట మీదకి వెళ్ళి ఒక పార్టీ పెడితే, సరే ఆన్లైనే కావచ్చు, అది ఆఫ్లైన్ లేకపోవచ్చు, కానీ దానికి ఇప్పుడు 14 మిలియన్ ఫాలోవర్లు. భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు దానికి సోషల్ మీడియాలో. కాబట్టి పిల్లల్లో ఉన్న నిరాశ, మీరు బాగా ఫాలో అవుతున్నారా, 22 మిలియన్ అట. సో నేనేమంటున్నానంటే పిల్లల్లో ముఖ్యంగా యంగ్స్టర్స్లో ఒక నిరాశ, ఒక నిస్పృహ ఉంది, అందులో అనుమానం అక్కర్లేదు. ప్రభుత్వాల మీద విసుగుంది, ప్రభుత్వాల మీద కోపం ఉంది. దాన్ని ఎవరు ఛానలైజ్ చేసుకుంటే వాళ్ళు నెగ్గుతారు. అది కాక్రోచ్ జనతా పార్టీయా, భారతీయ జనతా పార్టీయా, భారత రాష్ట్ర సమితి, భవిష్యత్తు చెప్తుంది. అంతకంటే ఏం చెప్పాలి? అదంతా సరే గాని అందరూ పాదయాత్రలు చేయబట్టే. పవన్ కళ్యాణ్ సారు, జగన్ సారు, ఇటు రాహుల్ సారు, ఇట్లా చాలా మంది చేసిండ్రు పాదయాత్రలు. మరి మీకు సుతం గసొంటి ఆలోచన ఏమన్నా ఉన్నదా సారు? ఏమన్నా పాదయాత్ర చేస్తారా అనే డౌట్ సుతం కొడుతుందట జనాలల్లా. ఇన్నొద్దులంటే కుర్చీలు ఉండే కాబట్టి అవసరం రాలే. 10 ఏళ్ళు కాలు మీద కాలేసుకున్నట్టే ఉండే.
కానీ కాళ్ళ చెప్పులు అరిగేటట్టు ఏడ తిరిగిండ్రు. మళ్ళీ ఇప్పుడు పతిపచ్చమాయే పాదయాత్ర చేస్తారో మరి. నేను లాస్ట్ టైం చెప్పాను బ్రదర్, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ చేస్తాను పాదయాత్ర. ఈ లోపల కొద్దిగా ఫిట్ అయిదామని చూస్తున్నా సతీష్ ఇలాగా. ఫిట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ 2027లో డెఫినెట్గా పాదయాత్ర చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎప్పుడు ఏ టైమ్స్ చేయాలి, ఇవన్నీ కూడా పార్టీలో మిగతా పెద్దలందరితో కూడా మాట్లాడి డిసిషన్ తీసుకుంటాం. మొత్తం మీద ఇట్లా రామన్న సారు మస్తుగా ఫైర్ అయిపోయాడు పో. ఓ దిక్కు సర్కార్కు సురుకులు పెట్టుకుంటూనే ఇంకో దిక్కు సారులు చేసింది ఏంది? వాళ్ళు మళ్ళత్తే తెలంగాణ ఎట్లా మారుతుంది అనేది అంతా కండ్లకు గట్టినట్టు చూపించినంత పని చేసిండు మన రామన్న సారు. మనం చదువుకునే రోజులల్లా కాలేజీలల్లా ఏముంటాయి? పుస్తకాలు, చాక్ పీసులు, బెంచీలు ఉంటాయి. కానీ కలకత్తా సురేంద్రనాథ్ కాలేజీలా స్టూడెంట్ యూనియన్ రూమ్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది కావచ్చు. ఆడి గురించి చెప్పరాకుండా ఉన్నది. నిన్నటికి నిన్న చెదలు తిన్న లక్షల రూపాయల నోట్ల కట్టలు దొరికితే ఇప్పుడేమో దునియా షేక్ అయ్యే ఇంకో ముచ్చట తెలిసింది. మరి ఆ పైసలు, ఆ అర్రల కథలు ఒక్కపారి చూద్దాం పార్రి. గా పైసల అర్రల ఓ నాటు తుపాకీ బాత్రూమ్ ఉన్న బెడ్రూమ్ సుతం బయటపడ్డది. ఇన్ని దినాలు ఆ అర్రున్న ముచ్చట సుతం ఎవరికి తెలియదడ్డా. అంటే సినిమాల సీన్ లెక్క అన్నట్టు. లాక్ రూము, సీక్రెట్ రూమ్ లెక్క. కాలేజీలా దోమలు రాకుండా మున్సిపాలిటీ వాళ్ళు పెట్టిన క్లీనింగ్ డ్రైవ్ చేయబట్టి వీళ్ళ గుట్టు మొత్తం రచ్చకెక్కింది. పోలీసులు లోపలికి దూరి ఆ రూమ్ని ఎనుకులాడే వరకు ముందుగాల చెదలు పట్టిన నోట్ల కట్టలు దొరికినాయి. అవి ఎంత లేదన్నా లచ్చలు ఇల్వ చేస్తాయి. లంచాలు తీసుకుని ఇట్టమచ్చినట్టు సంపాదించి వాడుకోకుండా గిట్ల సెదలపాలు చేసిండ్రు ఇంద్రబాయ్. ఆ పైసలు ఎవరికన్నా పేదోళ్ళకి ఇచ్చినా కూడా దుఃఖనమన్నా నడుపుకుందరు కదా అని తిట్టబట్టే పైసలు ఇల్వ తెలిసినోళ్ళు. ఇక పైసల ముచ్చట పక్కన పెడితే గక్కడ ఇంకో ఐటెం దొరికింది. అదే మన నాటు తుపాకీ. అరే ఏంద్రా బాబ్లారా, కాలేజీకి వచ్చేది పెన్నులు పట్టుకొని చదువుకునేతందుకు గాని గన్నులు చూసేతందుకు కాదు కదా. అయినా తుపాకీలు పట్టుకొని దౌర్జన్యాలు చేస్తాన్రా ఏంది? స్టూడెంట్స్కి లీడర్షిప్లు నేర్పే అర్రలను గిట్లా గ్యాంగ్స్టర్ అడ్డర్ లెక్క మార్చుడైందో. ఈ తుపాకీ చూస్తే మనోళ్ళు కాలేజ్లా డిగ్రీ ఇన్ చదువు కాదురా బై, పీజీ ఇన్ రౌడీజం అన్నట్టున్నది. పోనీ గంతడితో ఆగినరా అంటే అసలు ట్విస్ట్ ఆన్నే ఉండే. సూపర్ డూపర్ బెడ్రూము, అందులో తానాల గది, షవరు, నిద్రపోయేతందుకు మెత్తటి కూషన్ బెడ్లు, మంచి ప్రైవసీ. అబ్బా ఏం ఫెసిలిటీలు రాబాయ్. అసలు అది కాలేజీ రూమా లేక ఏమన్నా 3 స్టార్ హోటలా అనే అనుమానం ఎవరికన్నా వస్తుంది. ఇంకా 2 రోజులు పోతే స్విమ్మింగ్ పూల్ సుతం కడతారు కావచ్చు. ఇప్పుడు ఈ లొల్లి చూసి రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోబట్టే ఇటు నోట్లు అటు తుపాకీలు, మధ్యలో లగ్జరీ బెడ్రూమ్లు. ఇదంతా చూస్తే స్టూడెంట్ పాలిటిక్స్ పేరుతోని ఏం దందా నడుపుతుండ్రని కొందరు అనబట్టే. ఓ అవినీతి రాయిల్లారా, కాలేజీ రూములలో బెడ్లు ఏసీ నోట్లు దాసుడు బంద్ చేయండి. లేకపోతే రేపు పోలీసులు వచ్చి మీ బెడ్లు వీకేసి జైల్లో షిప్పకుడు పెడతారు. ఓట్లేయించుకున్న లీడర్ల తెరివి డ్రైనేజ్ కంపు కొడుతున్నా పట్టించుకొని అధికారుల ఓపిక చూస్తే ముక్కు నేలేసుకోబుద్ధి అవుతుంది. గట్లనే అచ్చం ఖమ్మం జిల్లా మదిరా బస్టాండ్ పక్కన మన పల్లెపోతుల ఉపేందరాన్ని ఇంట్లో అయింది. ఇటు ఏండ్ల తరబడి మురికి కాల్వను సాఫ్ చేయని లీడర్లు, అటు గింత చిన్న సమస్యకే పానాలు తీసుకుంటా అని గడియ పెట్టుకున్న ఆ ఇంటోళ్ళు. మరి ఆడ అసలు ఏమైంది, ముచ్చటేందో ఒకపారి చూద్దాం పారి. ఇగో గీ మురికి కాల్వను చూసిల్రా, ఈడ కంపు కొడితే ఎంతనో దూరం ఆసన పోతుందట. మనిషి బతుకుడు కన్నా గీ కాల్వల కప్పలెక్క పుట్టినా నయం అనిపించేటట్టున్నదట ఆడ కథ. పాపం మన ఉపేందరన్న ఈ సుగంధం తట్టుకోలేక అయ్యలు జర మా కాల్వ సంగతి చూడుండ్రి అని ఎన్నిసార్లు దండాలు పెట్టి బాంచన్ కాలు మొక్కుతా అన్న సుతం లీడర్లు అదమలేదు. మరికొన్నిసార్ల లీడర్లు ఎట్లుంటారు, ఓట్లప్పుడేమో కాలు మొక్కుతారు, గెలిచినాక ఇట్లా మోకం చాటేస్తారు. వాళ్ళకి ఈ డ్రైనేజీ వాసన సెంటు వాసన లెక్క కొడుతుంది కావచ్చు, అత్తలేరు తీత్తలేరట. సరే లీడర్లు మారకపోతే మున్సిపల్ ఆఫీస్ ముంగట లొల్లి చేయాలి గాని మన అన్న ఏం చేసిండో ఎరికేనా?
నాకు న్యాయం జరుగుతలేదని ఇంట్లో అందరిని తీసుకొని ఆ ఇంట్లోకి పోయి తలుపు గడేసుకొని చచ్చిపోతామని బిల్డప్ ఇచ్చిండు. ఒరి అవ్వ గిదెక్కడి తెలివి గింత చిన్న మురికాల్లో ముచ్చటకే పానాలు ఇడతారా అరబై అని ఆడున్నోళ్ళంతా ఒర్రిండ్రు. నువ్వు చచ్చిపోతే లీడర్లు ఏమన్నా చేడతారా, లేకపోతే డ్రైనేజీ ఆటోమేటిక్గా సాఫ్ అవుతుందా, ఏం తెలివిరా నీది అని తిట్టినా ఇనలేదట. ముందుగా లాగ్గా కిటికీలకెంచి అట్టే ఉండి ఊకూకే తలుపేసుకుంటా తీసుకుంటా ఏం మాట్లాడుతాండ్రో ఈనుండ్రి. రాజకీయ నాయకుల పార్టీ రాజకీయ కార్యకర్తలు రాజకీయ లీడర్ల వల్లే ఒత్తిడి ఉండకూడదు అసలుకి. నీకు అన్ని తెలుసు అటు మాట్లాడుతూ వస్తే నాకే లేదని ఈ పార్టీ వాడితే నాకే లేదని బెదిరించారు ఓటు హక్కు నీదిరా. వాళ్ళు మారాక మమ్మల్ని కొట్టించింది ఎవరు మళ్ళీ అది వాసు మారిన తర్వాత కొట్టించింది మమ్మల్ని. గీ ఆత్మహత్య లొల్లి తెలిసి పాపం పోలీసారోళ్ళు పెద్ద బల్గంతోటో ఉరుక్కుంటా వచ్చిండ్రు. తమ్ముడు గట్ల చచ్చిపోతే ఎట్లా, తలుపుది నేను సాఫ్ చేపిస్తా, అధికారులతోని మాట్లాడతా అని దండం పెట్టి నచ్చ చెప్పే వరకు జర తలుపులు తీసిండు. గాని తీసినాక నావ్వా చిన్నొర్రుడు కాదు బయటకచ్చి తిట్టి పోసిండు. ఇక అటు పోలీసు అమ్మగారు అంత గట్టిగా భరోసా ఇచ్చే వరకు దమ్ పట్టిండిగా. వాళ్ళేమో గతులు చేసుకొని రోడ్లు వేసుకొని రోడ్డు మీద కొత్త నీళ్ళని మాయల మంది కొత్త వాళ్ళు కడుక్కున్నా చేసినా ఏది వచ్చినా మరి అదే కాలంలో పెట్టుకోవచ్చు కదా. చూడండి ఒకసారి పరిస్థితి చూడండి. అక్కడ మేము అన్నాను కాదు, అది నానేమో కాలు దాటి రాకూడదు అంటుండు, వాడైతే ఎవడైనా కాలు దాటి ర్యాంపులు వేసుకోవచ్చు. రోడ్డు దాటి చెట్టు వేసుకుంటే పెట్టుకుంటే మట్టి దీంట్లో చెప్పండి పెట్టుకుంటే దౌర్జన్యం చేస్తున్నారు. నిన్న వచ్చారు, ఏమండి ఛాంబర్ మా ఇంటికాడ మాకు అవసరం లేదు ఏంటి, మేము ఎప్పటి నుంచో మేము ఇబ్బంది పడుతున్నాం, మాకు వాళ్ళు వచ్చి గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ వచ్చి మాకు పరిష్కారం చేసిన తర్వాత మేము కట్టించుకుంటాం లేదన్న. దానికి 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి కాంట్రాక్టరు ఇక్కడ లోకల్ రాజకీయ నాయకులు కౌన్సిలరు వీళ్ళందరూ కూడా దౌర్జన్యం చేసి నిన్న పోలీసు వాళ్ళని పిలిపించి మమ్మల్ని స్టేషన్లో తీసుకుపోయి కొట్టించారు. కానీ కామెడీ ఏందంటే బయటికి వచ్చి మా నాన్న మళ్ళా గట్టి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు గనక సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళా ఇంట్లోకి పోయి గడియ పెట్టుకుంటా అని దమ్కి ఇవ్వబట్టే. నీ అవ్వ ఎవరి పానాలు ఎవరు నిలబెట్టుడు అంటే కోపం వస్తుంది. కానీ ఈ లీడర్లు సుతం మారరు. ఇటు ఈయన గడియ పెట్టే డ్రామాలాపడు, వాళ్ళు మురికి కాలువ సాఫ్ చేయరు. అంటే మురికి వాసనకే చచ్చిపోతా అనే పబ్లిక్ అది మురికైతే మాకు తెలియదా, సెంటులే కత్తాను అనుకొని సాఫ్ చేయించని అధికారులు. ఇద్దరిది ఖతర్నాక్ కాంబినేషన్ రాబై. ఓ లీడర్లారా జరా డ్రైనేజీ సాఫ్ చేయించిలి, లేకపోతే మనోడు మళ్ళీ గడి పెట్టుకుంటాడు కావచ్చుగా. మన 2 తెలుగు రాష్ట్రాలల్లో కొందరు కిలాడిగాళ్ళు వాళ్ళకు నచ్చిందే ఆట వాళ్ళకు నచ్చిందే పాట అన్నట్టు సాగిస్తాండ్రు. అంటే వాళ్ళ తెలివితేటలు చూస్తే సైంటిస్టులు సుతం ముక్కు నేలేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కో తీరు. ఒకరు స్మగ్లింగ్ చేస్తే ఇంకొకరు తయారు చేస్తారు, ఒకరు మన్ను బుక్కితే ఇంకొకరు దుబ్బ బుక్కిస్తారు. నీ తెలివి తెల్లారా. సరే చూద్దాం పాండ్రి ఏమైందో కథ, ఎందుకు ఇక ఆలస్యం, పారి. ఒకడేమో లారీ నిండా తౌడు బస్తాలు పెట్టి దాని కింద 100 కిలోల గంజాయిని దాచి స్మగ్లింగ్ చేస్తుండు. ఇంకొకడేమో ఏ చదువు సంధ్య లేకుండానే ఏకంగా ఒక తండాల డ్రగ్స్ తయారు చేసే ఫ్యాక్టరీనే పెడుతుండు. ముందుగానైతే ప్రకాశం జిల్లా ఒంగోలు హైవే ముచ్చట చూద్దాం. ఆడ నేషనల్ హైవే మీద ఓ లారీ నిమ్మలంగా ఆగుంది. అంతట్లో ఓ బైక్ వచ్చి ఆ లారీని గుద్దింది. యాక్సిడెంట్ అయిందని జనాలు పోలీసులు ఉరుక్కుంటూ పోయి చూసిండ్రు. గా లారీలు ఏమందని చూస్తే పైన పటారం లోన లోటారం లెక్కుంది సీను. మీద తౌడు బత్తాలుంటే వాటిని జరిపి చూస్తే గంజాయి ఉంది. అంటే తౌడు కింద ఏకంగా 500 కిలోల మన్యపు గంజాయి దాచిపెట్టిండ్రు అన్నట్టు. మరి దీన్నే అంటారు బాసు దురదృష్టం తలుపు దాడితే గంజాయి గుట్టురట్టయిందని. గా టక్కరికినం కాకపోతే ఇల్లు దొరకకపోతుండే. స్మగ్లర్ల ప్లాన్ మొత్తం గదేనుల్లా తౌడంతా పాడాయే. ఇంకేంది దెబ్బకు లారీ ఇడిచి ఉరికిండ్రు డ్రైవర్లు. ఇక ఇంకిందరు మోతబర్లు ఇట్లుండరు. ఇది ఇంకో రకము. ఇది తెలంగాణలో ఉన్న సంగారెడ్డి జిల్లా పీచెరాగడి తండల జరిగింది. ఈడసుతం స్మగ్లర్లు నెక్స్ట్ లెవెల్ ప్లాన్ వేసిర్రు. ఊరి చివరన ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటే అల్లంతా నిజంగా అందరు ఉండేటట్టే ఉన్నారు అని అనుకుండ్రు. కానీ పోలీసులు సర్ప్రైజ్ రైడ్ చేసే వరకు ఆడ సీన్ అంతా రివర్స్ అయింది. ఏ ల్యాబ్లు పెద్ద పెద్ద డిగ్రీలు లేకుండానే ఆ ఇంట్లో కూర్చొని కోట్ల ఇన్వైన డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ పెట్టిండ్రు. 6.22 కోట్ల విలువైన మెఫెడ్రిన్ డ్రగ్స్ హానికరమైన కెమికల్స్ను సీజ్ చేసి పారేసిర్రు.
ఊర్లలో ఇసొంటి ఖతర్నాక్ సైంటిస్టులు తయారైనరనే పోలీసులు సితం ఊహించలేదు. మొత్తంకు పోలీసుల ఎంట్రీ తోటి ఆ కెమికల్ ఖతర్నాక్ కంపెనీకి తాళాలు పడ్డాయి. మొత్తం మీద నిన్న హైదరాబాద్ అందరు చూపిస్తే ఇక నేను హైదరాబాద్ ఇడిచే పోనక్క ఈడనే ఉంటా అన్నది మా చెల్లె. మరి ఇలా వార్త తెచ్చిందో లేదో. ఓ చెల్లె ఉన్నావానే? ఈ ఇల్లు పాడవడా, ఒక ఇల్లు దొరుకుతలేదు, ఏం దొరుకుతలేదు. ఈ ఎండలల్లా తిరిగి తిరిగి అలసిపోయినా. ఎవరన్నా ఉన్నారో ఇళ్ళనైనా? ఎవరన్నా ఉన్నారా? ఒక్కరు కూడా ఉండి పాడైతలేరు. అగో గిదేమో ఎటో తిరుగుతుంది. ఓ చెల్లె, ఓ పోరి ఎటు తిరుగుతానవే? ఎటు పోతాను? ఆర్త తెచ్చినవా లేదా? నువ్వు ఇక్కడ పెద్ద అద్దాడ మేడలలో ఉంటున్నావు అని అనుకున్నా. ఆ రూమ్ ఎట్లా పాడైంది? చిన్న అర్ర లెక్క. ఏమన్నా అందంగా ఉందానే, అందుకే ఆ రూమ్ వద్దని మంచి ఇల్లు చూద్దామని వచ్చిన. ఇప్పుడు మన హైదరాబాద్లో ఇల్లు కిరాయికి దిగాలంటే గుండె ధైర్యం కాదురవ్వ, జేబుల కిడ్నీ ఉండాలి. ఒక్కో ఇల్లు కిరాయి చూస్తే గుండె అయినంత పని అవుతుంది. అసొంటిది నువ్వు రూమ్ల కోసం చూస్తానవాయే? అవునే అక్క, ఇప్పుడు నేను అమీర్పేట్ సెంటర్లో ఉన్నా. ఇక్కడ రూమ్ కోసానికి అని పోతే ఓనర్లు అయితే షాక్ల మీద షాక్లు ఇస్తారే అక్క. చిన్న రూమ్కి 20,000 అని చెప్తారు. అందుకని పంజగుట్టకు పోయి అడిగితే 25,000 అని చెప్తారే అక్క. మరిగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ సుతం పోతే ఏమవు? 5,000, 6,000కే దొరకపోతుండేనా రూములు? అటు సుతం పోయినాయి అక్క. అక్కడ ఇంకా చిన్నరలకి 40,000, 50,000 చెప్తారు. నేను నడుచుకుంటా ఊడి చూసి ఆ ఓనర్లు టూలెట్ ఉన్నా కూడా లేదని చెప్తారు. వాయమ్మో, మొన్నటి దాకా చిన్నారకు 30,000 ఉండే, గప్పుడే 40,000 చేసిండ్రా. అందులో ఏమైనా బంగారం పండించుకుంటున్నారా ఏంది? బంగారం కాదే అక్క, కిచెన్కి బాత్రూమ్కి మధ్యలో బెడ్రూమ్ ఉంటుంది. ఆ బెడ్రూమ్లో వండుకుంటే కాలేమో కిచెన్లో, ఆ తలక ఏమో బాత్రూమ్లో ఉంటుంది. దీనికే ₹1,00,000 అడ్వాన్స్ అంట. మరి ఇచ్చి రాకపోయినావు? ముందే నేను పట్నంకి కొత్తగా వచ్చిన, నాకు ఏం తెలియదు ఇక్కడ. మా బాబు పైసలు ఇవ్వలేదు సారు అని ఆ ఓనర్లకు పోయి చెప్తా అంటే, ఏడికెళ్ళి వస్తారమ్మా ఇలాంటి వాళ్ళందరూ నడివీళ్ళకి వెళ్ళి అని తిడతాండు. వాడు ఇండ్లు ఉంటే వాడి దగ్గర పెట్టుకోవాలి, నన్ను ఎందుకు, నా మీద ఎందుకు అరుసుడు? చిన్న రూమ్కు ₹1,00,000 అడ్వాన్సా? ఆ పైసలను మిత్తికి దింపుతారా ఏంది? ఏం ఓనర్లే, వీళ్ళు భలే ఇంటర్నేషనల్ బిల్డప్ ఇస్తున్నారు కదా. ఇంకొక ఓనర్ని అడిగితేనేమో మా ఇంట్లో ఐటీ ఎంప్లాయీస్ మాత్రమే ఉండాలమ్మా అని అన్నాడు. నేనేమో నాకు జీతం తక్కువ సారు అని చెప్పైతే. అరే ఏం గర్రచ్చిందే? అయినకి మెయిన్ సిటీలో అంతటా గిట్లనే ఉంటాయి. మనం ఏడుండుడే? ఫుట్పాత్ల మీద ఇల్లు కట్టుకున్నాడా, లేకపోతే శివార్లో ఉండి జర్నీలు చేసుడు అవుతుందో ఏందో? అదే కాదక్క, ఇక్కడున్న జనాలు ఇక్కడ కిరాయిలకు భయపడే అందరూ మళ్ళీ ఊర్లకు పోయేటట్టున్నారు. సంపాదించిందంతా కిరాయిలకే అవుతుంది. ఇక్కడ ఇంత కిరాయిలు కట్టుకొని ఉండే బదులు ఊర్లకు పోయి 4 బర్రెలను మేపుకోవడమే నయంగా ఉంది. అయ్యో, అంతగానే మేం భయపెట్టిండ్రే నిన్ను? నానమ్మ కంటే నయమని పడుతుంది. 9 దాటితే గేట్ వేస్తాం, నీళ్ళు ఎక్కువ వాడొద్దు, కరెంట్ బిల్ రావద్దు, చుట్టాలు రావద్దు, ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చిండే, డీమార్ట్ లిస్ట్ ఇచ్చినట్టు. అదే ఒకవేళ రాత్రి నైట్ షోకి పోయి ఇంటికి వచ్చిందనుకో, గేట్ తాళాలు ఎత్తారు కదా, అప్పుడు బయట ఉండుడేనా? ఆ నైట్ డ్యూటీ చేసేటోడు తెల్లందాక గేటు ముంగల్నే బజల చేయాలని అన్నట్టు. ఆయన గింత కిరాయిలు పెంచి డైమండ్లు కొంటారో ఆ పైసలతోని? డైమండ్స్ కాదే అక్క, వాళ్ళు కొత్తగా అక్కడ ఇల్లు కట్టుకుంటారంట. అదే బ్యాచిలర్స్కి అయితే అసలు ఇల్లు ఉడియారంట, బయట నుంచి బయటకే గెంటెత్తారంట. మరి హైదరాబాద్లో ఇల్లు కావాలంటే ఆ బ్యాచిలర్స్ పెళ్లి చేసుకొని రావాలన్నా ఏంది? అరే ఏం గర్రనే, అయినా బ్యాచిలర్స్ లేకపోతే ఈ ఐటీ సిటీనే లేదు. గసొంటి ఓనర్లకి జనాలు గట్టిగానే బుద్ధి చెప్పాలి. అందుకే నువ్వు ఇక్కడ ఇంత చిన్నర్రలు ఉంటున్నావా అక్క? నేనేమో నువ్వు ఇక్కడ పెద్ద బంగ్లాలు ఉంటున్నావు అని ఊర్లో అందరికీ చెప్పుకుంటున్నా. నీకంటే నేనే నయం కదనే, ఊర్లో మంచిగా పెద్ద బంగ్లాలు ఉంటున్నా. మరి ఏమనుకుంటున్నావు? పట్నం పట్నం అంటివి, ఇంకా ఏం చూసినావు? ఆగు, ముందున్నది ముసల పండుగ. ఈ అర్రకే 15,000 చెల్లె. అవి కట్టలేకనే నా దోస్తు నేను కలిసి ఉంటివి. ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఆయనని దాన్నేమో పంపిస్తే నేను ఇప్పుడు ఒక్కదాన్నే కట్టుడు అవుతుంది ఇక రెంట్ అంతా. ఇదంతా చూసిన తర్వాత ఇంకా అంటానక్క, నేనేమననే, మీ దోస్తుని రమ్మని ముగ్గురం కలిసి ఉందాం, నేను ఇక్కడనే ఉంటా. అబ్బా మా మంచి చెల్లె, ఫోన్ చేస్తా కానీ చూసిండ్రా జనాలు హైదరాబాద్లో కిరాయి పంచాయతీ ఎట్లున్నదో? వచ్చిన జీతంలో సగం కంటే ఎక్కువ కిరాయే కట్టుడు అవుతుంది. ఇది కిరాయిలో ముచ్చట. బస్సులో పోతావా, బైక్ వేసుకొని పోతావా, ఆటోలో పోతావా, ట్రైన్లో పోతావా అని అడిగితే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఎంబడే తవ్వుండా ట్రైన్ ఉంటే ట్రైన్ ఎక్కుతా అని అంటారు. మరి మన ఇండియన్ రైల్వే సౌలతులు గట్లనే ఉంటాయి. మళ్ళా ఇప్పుడు ఒక ఇంత ముచ్చట చూడండి.
ఇప్పుడు సుతం ట్రైన్ ముచ్చట్నే చూడుండ్రి. ఎంతైనా నమ్మకాలు నమ్మకాలే. ఏ పని చేసే ముందైనా కొబ్బరికాయ కొట్టుడే. నేను చెప్పుడెందుకు, ఇప్పుడు ఒక్కసారి మీరే చూడుర్రి. ఇక నుల్లా ఇవాళ నేను తీసుకొచ్చిన ఖతర్నాక్ ముచ్చట్లు. మళ్ళీ పారి గిసొండు ముచ్చట్లతోనే మేము ముంగటికి వస్తా. అప్పటిదాకా ప్రైమ్ 9 చూస్తూనే ఉండుల్లి.